ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. త్వరలో విశాఖపట్నంలో జరగబోయే ముఖ్యమైన పెట్టుబడుల సదస్సుకు రావాల్సిందిగా చంద్రబాబు ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉండి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రైతుల కష్టాలను, రోడ్డెక్కి చేసిన ఉద్యమాలను గుర్తు చేస్తూ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న ప్రచారంపై మంత్రి పొంగులేటి స్పందించారు. 70 కోట్ల కాంట్రాక్టుల కోసం తాను తాపత్రయపడాల్సిన అవసరం లేదని, నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదని ఆయన అన్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు సమ్మక్క సారక్కలాగా కలిసి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ గెలిచేందుకు కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని, భారీ మొత్తంలో దొంగ ఓట్లను సృష్టిస్తుందని ఆయన రెహమత్ నగర్ కార్యకర్తల సమావేశంలో మండిపడ్డారు. సైదాబాద్ జైల్ గార్డెన్లోని ప్రభుత్వ వీధి బాలుల గృహంలో 6 మైనర్లపై దారుణం జరిగింది. పర్యవేక్షకుడు రెహమాన్ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరాకు ఇంటికొచ్చిన ఓ చిన్నారి తిరిగి జువెనైల్ హోమ్కి వెళ్లాలని ఏడవడంతో తల్లి ద్వారా విషయం పోలీసులకు చేరింది. మొదట ఒకరే అనుకున్నా పోలీసులు విచారించగా మరో 5గురిపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది. డ్రైవర్ రాయుడు హత్య కేసుపై శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోటా వినోద స్పందించారు. తమకు ఎలాంటి సంబంధం లేదని ఓ వీడియో విడుదల చేశారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లినందుకు బాధ లేదని, కానీ మేమే చంపామని ప్రచారం చేయడం బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చానని, తనపై కుట్ర జరుగుతుందని, త్వరలోనే పవన్ కళ్యాణ్ కలిసి ఈ విషయాలన్నీ మాట్లాడుతానని చెప్పారు. బంగారం ధర అంతకంతకు పెరుగుతూ దేశవ్యాప్తంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ధనత్రయోదశి డిమాండ్తో ఈ వారంలో 10 గ్రాముల బంగారం ధర దేశవ్యాప్తంగా 1,30,000కు చేరుకుంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం ధర 1,30,200 పలుకుతోంది. హైదరాబాద్లో కూడా పసిడి ధర 1,27,700కు చేరగా కిలో వెండి ధర 1,77,000కు చేరుకుంది. ప్రతిష్టాత్మక ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారానికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని అమెరికన్ ఇజ్రాయలీ ఆర్థికవేత్త జోయెల్ మోకిర్, ఫ్రాన్స్కు చెందిన ఫిలిప్ అగియన్, కెనడాకు చెందిన పీటర్ హోవిట్లకు అందిస్తున్నారు. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వెల్లడించినందుకు గాను వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నెతన్యాహు సర్కార్ ఘనంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ చట్టసభ అయిన కేసినెట్ ఆయనకు గౌరవ సూచకంగా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ప్రపంచానికి ట్రంప్ లాంటి వారు మరింత మంది కావాలని ఆకాంక్షించిన సభ వచ్చే ఏడాది ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తామని తెలిపింది. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. తొలుత 7, ఆ తర్వాత మిగతా 13 మందిని కలిపి మొత్తం 20 మంది బందీలను హమాస్ రెడ్ క్రాస్కు అప్పగించింది. బందీలు విడుదలవడంతో వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల్లో సంతోషం నెలకొంది. చాలా రోజుల తర్వాత టెల్ అవీవ్లో పండుగ వాతావరణం నెలకొంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.